పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదన్న మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. సరిపోద్దండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అల్పుడనైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీ అగ్ని చేత కాల్చి పుటం వేసి అంగీకరించి మాతో మీరే మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని సకల ఆటంకాలు కొట్టివేసి మీరే మహిమ కలుగును గాక. మమ్మల్ని మేము నెలమటు తగ్గించుకుంటూ మీ నామాన్ని ఆకాశం కంటే ఎత్తుగా హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఇరుకులో విశాలత కలుగ చేసిన వాడవు నీవే అని భక్తుడు దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నాకేదన్నా ఒక ఇరుకు వచ్చిందనుకోండి, నాకేదన్నా ఒక కష్టం వచ్చిందనుకోండి, నాకేదైనా ఒక ఇబ్బంది, శ్రమ వచ్చిందనుకోండి, నాకు కావచ్చు, మీకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఒక కష్టంలో, ఇబ్బందులు, ఇరుకులో, శోధనలో మనం పడినప్పుడు ఆ ఇబ్బందుల నుంచి బయటపడిన తర్వాత మనమే సాక్ష్యం చెప్తాం కదా, ఏమండి? ఎవరి ద్వారా ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడ్డామో, మనం బయటపడిన తర్వాత మనం సాక్ష్యం చెప్తాం. పలానా ఆయన నా ఇబ్బందులు నన్ను ఆదుకున్నాడండి, పలానా సహోదరి నా కష్టంలో ఆమె లేకపోతే నేను ఇక అయిపోయాను అనుకున్నానండి, ఆమె అడ్డుపడి నన్ను కాపాడిందండి అని మనం బయటపడిన తర్వాత ఎవరి ద్వారా మనం ఆ కష్టంలో నుంచి మనం బయటపడ్డామో వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తాం కదా. ఇక్కడ దావీదు గారు ఇరుకులో ఉన్నాడంట. ఆ ఇరుకులో అతడిని విశాలత వైపుకు నడిపించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడంట. నేను ఇరుకులో ఉన్నప్పుడు నా ఇరుకులో నుంచి నన్ను బయటకు తీసి, నన్ను బయటపడేసి, నన్ను విశాలత వైపు నడిపించాడు నా దేవుడు అని సాక్ష్యం చెప్తున్నాడు దావీదు గారు. ప్రియులారా, మనకి ఇక్కడున్న మనందరిలో ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య ఉంటుంది, ఏదైనా కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, శోధన ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం శోధన ఉంటుంది. ఒక్కొక్కరికేమో బిడ్డల ద్వారా శోధన, ఒక్కొక్కరికేమో భార్య ద్వారా శోధన, ఒక్కొక్కరికేమో భర్త ద్వారా శోధన, ఒక్కొక్కరికేమో బంధువుల ద్వారా శోధన, ఒక్కొక్కరికేమో రక్త సంబంధికుల ద్వారా శోధన, ఒక్కొక్కరికేమో ఇరుగు పొరుగు వారి ద్వారా శోధన. అండి, మనుషులను మనం కదిలించినప్పుడు వారు చెబుతూ ఉంటారు. అవన్నీ మనం విన్నప్పుడు మనకి రకరకాల సమస్యలు మనకి అర్థమవుతూ ఉంటాయి. నీ సమస్య ఏమిటైనా, నీ ఇరుకేదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ శోధన ఏదైనా, నిన్ను ఆ శోధనలో నుంచి బయటపడేసి నిన్ను విశాలత వైపు నడిపించగలిగిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు. మనం అనుకుంటాం, మాకు బోలెంత మంది బంధువులు ఉన్నారు, మాకు బోలెంత మంది రక్త సంబంధికులు ఉన్నారు, నేను అలా సిటీకెత్తే ఒక 50 మంది వచ్చి నా పక్కన నుంచుంటారు, ఎవడైనా సరే దమ్ముంటే రండిరా అని ఉత్తుగా అలా మాట్లాడుతూ ఉంటారు అనుకుంటున్నాడు. నా వెనకాల బోలెంత మంది ఉన్నారు, నా ఇంటి పేర్లో బోలెంత మంది కేకెత్తి వచ్చేస్తారు అనుకుంటాడు. వీడికి ఏదన్నా సరిగ్గా ఏదైనా కష్టమైనప్పుడు కేకెత్తి ఒక్కడో రాడు, ఏదో చెప్తారు, ఎవడు రాడు. మన కష్టం నుంచి మనల్ని బయటపడేసి వీడు ఎవడు ఉండడం అనుకుంటాం. అంతే మనం, మా వాళ్ళు, మా రక్త సంబంధికులు, మా బంధువులు, మా స్నేహితులు, మాకు ఇలాగ అనుకుంటాం. అంతే, ఎవడు రాడు, ఎవరిని మనల్ని బయటపడేరు. అలా చూస్తారు, అయ్యో అమ్మమ్మ అంటారు, ఏదో సానుభూతి మాటలు చెప్తారు, ఎవడి మట్టుకు వెళ్ళిపోతారు. మనలను మన ఇబ్బందిలో, మన శ్రమలో, మన నిందలలో, మన అవమానాల్లో, మన కష్టంలో మనలను బయటపడేసి మనలను ఆ ఇరుకులో ఉన్న మనలను విశాలత వైపు నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఆయన మనలను మన ఇబ్బందుల్లో నుంచి మనలను తప్పించి కాపాడి మనను విశాలత వైపు నడిపించగలిగిన సమర్థుడైన దేవుడు. మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన మనలను రక్షించటానికి, విడిపించటానికి, నరకం నుంచి కాపాడటానికి, పరలోకాన్ని విడిచి వచ్చేసి మనకు బదులుగా ఆయనే చచ్చిపోతాకి అంతగా మనల్ని ప్రేమించి చనిపోయి పునరుద్ధరణై తిరిగి లేచాడు. అంతకన్నా మనల్ని ప్రేమించేవాడు, మనల్ని ఆదుకునేవాడు, మనల్ని విషయాలతో వైపు నడిపించగలిగిన వాడు ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకి
కనపడరని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి గొప్ప దేవుడిని మనం ఎరిగినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నామని మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ భక్తుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, నేను ఇరుకులో ఉన్నాను, నన్ను నా ఇరుకులో నుంచి విశాలత వైపు నా దేవుడు నడిపించాడు అని సాక్ష్యం చెప్తున్నాడు. మనకు కూడా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలోంచి దేవుడు మనల్ని బయటపడేసిన తర్వాత మనం కూడా నిలబడి సాక్ష్యం చెప్తాం. నా దేవుడు నన్ను విడిపించాడు, తప్పించాడు, రక్షించాడు, కాపాడాడు, నన్ను విశాలత వైపు నడిపిస్తున్నాడు అని మనం సాక్ష్యం చెప్తాం. ఇది ఎవరి మట్టుకు వారే వ్యక్తిగతంగా వారి యొక్క అనుభవాల్లో నుంచి చెప్పవలసినటువంటి సాక్ష్యం అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటి మాట ఏమిటనగా, త్వరగా నాతో పాటు రండి. మొదటి మాట ఏమిటనగా, యాకోబు ఇరుకులో పడ్డాడు అండి. అమ్మ, యాకోబు ఎక్కడ పడ్డాడు? యాకోబు ఇరుకులో పడ్డాడు. ఎందుకనంటే యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై, నానా, ఇప్పటికే నీవు నీ తల్లిని తండ్రిని విడిచి మీ మేనమామ ఇంటికి వచ్చి 20 సంవత్సరాల పైగా అయిపోయింది. నీవు ఇక్కడికి వచ్చాక నీవు పెళ్లి చేసుకున్నావు, 2 భార్యలు ఉన్నారు, 2 దాసీలు ఉన్నారు, నీకు 12 మంది పిల్లలు పుట్టారు, బోళ్ళంత ఆస్తిని సంపాదించుకున్నావు. ఇప్పుడైనా ఇక చాలు, నేను బేతేలులో నీకు దర్శించాను కదా, ఆ బేతేలుకి వచ్చానా అని చెప్పాడు దేవుడు. యాకోబు సరే దేవుడి మాట విని, నేను నా స్వజనుల దగ్గరికి, మా అమ్మ నాన్న దగ్గరికి బేతేలుకి వెళ్ళిపోతాను, మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి బయలుదేరి వచ్చేస్తుంటే ఈ యొక్క యోర్దాను నది వచ్చింది. ఏమొచ్చిందండి? ఇప్పుడు వాళ్ళ దేశానికి, ఈ యొక్క కనాను దేశానికి, అదే వాళ్ళ మేనమామ ఉన్న ప్రాంతానికి మధ్యలో యోర్దాను ఉంది అడ్డుగా. యోర్దాను దాటి వెళ్ళాలా. యోర్దాను దాటితే అవతల వాళ్ళ అన్నగారు ఉన్నాడు. ఎవరున్నారండి? యాకోబు యొక్క అన్నగారు అవతలొట్టున ఉన్నాడు, యువతలొట్టునేమో యాకోబు ఉన్నాడు. ఇప్పుడు దాటి అవతలేపు వెళ్ళాలి అండి. అవతలేపు వెళ్ళే ముందు యాకోబు కొంతమందిని పంపించి అవతలొట్టుకి వెళ్ళి చూసిరంట్రా మా అన్నీ ఏమైనా ఉన్నాడేమో అని పంపించాడు. ఈ యాకోబు మనుషులు వెళ్ళి చూసి వచ్చి చెప్పారు, ఏమని? అవతలొట్టుని మీ అన్నీ ఉన్నాడు, 400 మందిని కిరాయి హంతకులను వేసుకొని ఉన్నాడు, నీ ఫోటో అందరికీ ఇచ్చాడు 400 మందికి అని. ఈడు కనపడినట్టు ఆడిని వెనకాల అందరిని చంపేయమని 400 మందికి చెప్పాడు. నువ్వు కనపడితే మీ అన్నగారు చంపేస్తాడు, రెడీగా ఉన్నాడు అవతలొట్టునని చెప్పేసి సమాచారం ఇచ్చారు. ఇస్తే ఎలాగుంటుంది? ఎవరికైనా ఎలాగుంటుంది? ఎందుకంటే తండ్రి అయిన ఇస్సాకు పెద్ద కొడుకు అయిన యాసావుని కేకేసి, నానా నువ్వు వేటాడుకు వచ్చి నాకు భోజనం పెట్టు, నేను తినేసి నేను దీవిస్తానని చెప్పాడు. ఆ మాట విన్న తల్లి చిన్న కొడుకుని కేకేసి, నానా నువ్వు గొర్రె పిల్లని తయారు చేసి పెట్టరా, నేను వండేస్తాను, నువ్వు వెళ్ళి నేనే పెద్ద కొడుకుని చెప్పేసి దీవెనలన్నీ కొట్టేయని చెప్పేసి సలహా చెప్పింది అమ్మ. చెబితే అక్కడికి అనుమానంగా చిన్నోడు ఒకవేళ నేను దొరికేస్తే అన్నాడు, నీ మీద శాపనార్థాలు పెడితే ఆ శాపనార్థాలు నా మీదకి వస్తాయి, నీ మీదకే రావు, నేను బరాయించుకుంటాను, నువ్వు వెళ్ళమని చెప్పి సలహా చెప్పింది అమ్మ. మనోడు వెళ్ళాడు. వెళ్తే నాన్నకు అనుమానం వచ్చింది, కానీ మొత్తం మీద అనుమానం వచ్చినా మొత్తం మీద తడిమి చూశాడు, కొళ్ళు కనపడుతుంది కాబట్టి ఆడే ఉంటాడో ఏదో రంపటి ఉంటుంది, మాట తేడా వచ్చింది. ఇప్పుడు నా మాట ఇంకోలాగా ఉంటుంది, ఇప్పుడు గొంతు రంపొచ్చి మాట మారింది, అలాగే ఏదో మాట మారింది అన్నట్టుగా అనుకుని దీవించేసాడు, అయిపోయింది. అలాగే ఆడొచ్చాడు పెద్దోడు, నానా ఇదిగో తెచ్చానంటే, ఎవరు ఇప్పుడే కదరా దీవించాను, నువ్వెవడరా అంటే నేను పెద్దోడు అన్నాడు. ఆడు ఇదేంటిరా మీ తమ్ముడు మోసం చేశాడురా, పట్టుకుపోడు దేవుళ్ళని అంటాడు ఆయన. అప్పుడు కక్ష పెట్టేసుకున్నాడు పెద్దోడు, పెట్టేసుకుని నిన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయాడు. ఊరి ఆడు నిన్ను చంపేస్తాడరా, నువ్వు వెళ్ళిపోరని చెప్పి అమ్మ మేనమామ ఇంటికి పంపేసింది. అప్పుడే పంపేసి 20 ఏళ్ళు పైన అయిపోయింది. 20 ఏళ్ళు అయిపోయినాయి, పెద్దోడికి ఏం బాగాలేదు, ఆగపోలేదు, కక్ష పోలేదు. 400 మందిని వేసుకుని కత్తులు ఇచ్చి ఫోటో ఇచ్చి కనపడితే చంపేయమని చెప్పి ఆడు కాసు కూర్చున్నాడు. ఇప్పుడు యువతలొట్టున యాకోబు ఇరుకులో పడ్డాడా లేదా? అమ్మ ఇరుకులో పడ్డాడు లేదా? ఇప్పుడు అవతలొట్టుకి వెళ్ళాలా? వెళ్తే నన్ను, నా భార్యల్ని, నా 12 మంది పిల్లల్ని అందరినీ చంపేస్తాడు కదా. ఒకడైతే తప్పించుకోవచ్చు, 400 మంది ఉంటే అవతల ఎలా తప్పించుకుంటాడా ఏమండి? ఒకటి తప్పించుకుని ఇంకొకటైనా వేసేస్తాడు కదా. ఈయన మనోడు ఇరుకులో పడి సగం మందిని ఓ బ్యాచ్గా పంపించాడు. ఒకవేళ ఈ సగం మందిని చంపేసిన ఈ సగం మంది తప్పించుకుంటారని వీళ్ళని ఇలా పంపించి వాళ్ళని ఇంకో రేవు పంపించాడు, ఇంకో రేవులో దింపడం వీళ్ళని. అలాగే తెలివితేటలుగా పంపించాడు. మొత్తం మీద ఇతను మాత్రం వెళ్ళకుండా ఆగిపోయాడు. రాత్రి ఆగిపోయి రాత్రి అంతా ఏం చేస్తున్నాడు?
ప్రభువా నన్ను ఆశీర్వదించిన ఆయన. ఆశీర్వదించమంటే అర్థం ఏంటంటే నన్ను, నా భార్యని, నా పిల్లల్ని చచ్చిపోకుండా కాపాడు ప్రభువా అని ఆశీర్వదించమంటే అర్థం ఏంటంటే మరణం నుంచి తప్పించి ప్రభు అని తెల్లవార్లు ఏడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఇలా ఇరుకులో ఉన్న ఇతన్ని యేసు ప్రభు విశాలతలకు నడిపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గారు. 20 సంవత్సరాల నుంచి చంపేద్దామని పగబట్టి కత్తి వేసుకుని 20 సంవత్సరాల నుంచి 400 మందిని పోషిస్తున్నాడంటే ఆడి దగ్గర ఎంత డబ్బు ఉంటుంది అండి? యశోద దగ్గర ఎంత డబ్బు ఉంటుంది? ఒక రోజుకి 10 మంది పిల్లలు ఉంటే 10 మంది పిల్లలకి 2 పూటల భోజనం పెడితే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఈ రోజుల్లో. ఏమండి, ఒక కుటుంబంలో 10 మంది ఉండి 10 మందిని పోషిస్తే ఆయన సూపర్ కదా. ఆడు 400 మందిని వెనకాల వేసుకుని 400 మందిని పోషిస్తున్నాడు. ఎందుకు? వీడు కనపడితే చంపేయమని. 20 సంవత్సరాల నుంచి పోషిస్తున్నాడు అంటాడు. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాడు దగ్గర చూడండి. అలాంటి కక్ష కట్టిన అలాంటి వాడు మనసుని దేవుడు ఏండి తెల్లారిపట్టుకు మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ చంపేద్దామని వచ్చినాడు అలాగే ఉన్నాడో దేవుడు యేసుప్రభు వెళ్తా యాకోబుని ఎక్కడో దెబ్బ కొట్టి వెళ్ళిపోయాడు. తుంటున్నారం ఇరిగిందంట. ఇరిగిపోయి మనోడు ఒక కాలేమో కరెక్ట్గా వెళ్తున్నాడు, కాలేమో ఈడుతున్నాడు. ఇరిగిపోతే ఇక్కడ కాలు ఇరిగిపోతే ఎలా నడుస్తారు? ఈడుతున్నాడు, కాలు కాలు మామూలుగా వేయలేకపోతున్నాడు. అలా ఒడ్డు అలా దిగాడు. దిగిన వెంటనే చూశాడు అన్నయ్య అక్కడ. చూసారే వచ్చాడు రెడ్డు, ఆడారా వచ్చాడు అని చెప్తున్నాడు వాళ్ళకి 400 మందికి. రానవునికి అది లెక్క వచ్చాక అప్పుడు వెళ్దాం అటాక్ చేద్దామని రెడీగా ఉన్నాడు. రెడీగా ఉంటే మనోడు ఒక అడుగేమో ఎడంకాలు బాగా ఎత్తడు, కుడుకోలేమో ఈడుతున్నాడు. ఆడు పొజిషన్ చూసి ఇదేంటిరా, నేను పెద్దవాడిని, నేనే చాలా గట్టిగా ఉన్నాను, ఏంటి అప్పుడే కాలు ఇరిగిపోయింది, అడిగి ఇలా ఈడుతున్నాడు ఏంటని చంపేద్దామని వచ్చినాడు. హృదయం ఏమైపోయిందంట? జాలి వచ్చేయిందంట, కరిగిపోయిందంట హృదయం. కరిగిపోయి అని 400 మందిని ఆపి నేను చేయకండి అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి మమ్మల్ని 20 సంవత్సరాల నుంచి పెంచి పోషిస్తున్నాం, సరిగ్గా టైం వచ్చాక ఏం చేయొద్దు అన్నాం ఏంటి అన్నారు వాళ్ళ. రాగండి ఆడిని చూస్తే నాకు జాలి అవుతుంది. ఆడు కాలు విడుతున్నాడు, అదే అలాగైపోయాడు అని వీళ్ళందరిని ఆపి దగ్గరికి వెళ్ళి కౌగులించుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా కౌగులించుకుని కళ్ళని నీళ్ళు వేసుకొని యారా ఎలాగైపోయాడు రా అదేరా అని చాలా జాలిపడిపోయి మాట్లాడుతున్నాడు. ఏదో చెప్పాడు అని, నేను నీతో నడవలేను, నువ్వు బలంగా ఉన్నావు, నేనేం కాలు ఇరిగిపోయి ఉన్నాను, నేను జాయిగా మెల్లిగా వస్తాను, నా పశువులు కూడా పాలిచ్చే గొర్రెలు మేము మెల్లిగా వస్తాంలని అంటే ఆడన్నాడు. రారా మనందరం కలిసి ఉందాం రారా అన్నాడు. ఆడు పెద్దాడు. లేదా నేను ముందు వెళ్ళిపోయి వెనకాల వస్తాను అన్నాడు. వీడు సర్లే అని సంపుదామని వచ్చినాడు. ప్రేమగా మాట్లాడి కౌగులించుకొని కళ్ళని నీళ్ళు తెచ్చుకొని జాగ్రత్తగా ఉంటారు బాబు అని చెప్పి వెళ్ళిపోయాడు. సంపుదామని వచ్చినాడు. ఇప్పుడు ఇరుకులో పడ్డాడు, చచ్చిపోవలసినాడు. బతికాడా లేదా? ఈ విశాలతలోకి వచ్చాడా లేదా? ఎంత గొప్ప కార్యం వాడి హృదయంలో దేవుడు చేశాడా లేదా? చేస్తాడు. శత్రువుని మిత్రుడిగా మార్చేస్తాడు. ఇరుకులో నుంచి విశాలతలో నడిపిస్తాడు. ఇప్పుడు ఆయనకి మొరపెట్టుకుంటే. ఇప్పుడు యాకోబు సాక్ష్యం ఏం చెప్తాడు? యాకోబుని మైకెట్టి సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తాడు? నేను ఇరుకులో పడ్డాను, తెల్లారితే నేను, నా భార్య, నా పిల్లలందరూ చచ్చిపోవాలి. అసలు చచ్చిపోదు, చంపేదుడు. కానీ నా ఇరుకులో విశాలత వైపు దేవుడు నడిపించాడు. నా మరణం నుంచి తప్పించాడు. ఆడి హృదయాన్ని మార్చేశాడు. మమ్మల్ని ఏం చేయకుండా వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక అంటాడా లేదా? అంటాడా? అలాగే మనం కూడా ఏ ఇరుకులో ఉన్నా, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నా, అది ఎంత ఇరుకైనా ఆ ఇరుకును నీకు విశాలతగా మార్చగలిగిన సమర్థుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి మొరపెట్టడం నేర్చుకోమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రియులారా, 2వ మాట మనం చూస్తే 1వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు కనుక మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు దశలోనికైలకు రాస్తూ అంటాడు, మా ఇబ్బంది అంతట్లోనూ, మా శ్రమ అంతట్లోనూ మీ విశ్వాసమును చూసి ఆదరణ పొందాము. మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము కూడా బతికినట్టే అన్నాడు. ఇప్పుడు ప్రియులారా, అంతే సహోదరులారా, మా ఇబ్బంది అంతట్లోనూ, మా శ్రమ అంతట్లోనూ మీ విశ్వాసాన్ని చూసి మీ విషయంలో ఆదరణ పొందుతుంది. ఎలాగా? మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము కూడా బతికినట్టే అన్నాడు. ఏమండి? మన వైపు చూడండి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ద్వారా
రక్షణలోకి నడిపించబడిన దశలోనికైల సంఘానికి ఉత్తరం రాస్తూ మా ఇబ్బందిలో, మా శ్రమలో ఏమండి మీ విశ్వాసాన్ని చూస్తున్నాం అన్నాడు. ఎవరి విశ్వాసం అంట? ఎవరి విశ్వాసం అంట? దశలోనికైలలో ఉన్న విశ్వాసాన్ని చూసి మేము ఆదరణ పొందుతున్నాము అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, మనకి ఇబ్బందులు వస్తాయి, మనకి శ్రమలు వస్తాయా రావా? వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలి? అయ్యి బాబోయ్, నాకే వచ్చింది కష్టం, నాకే వచ్చింది శ్రమ, ఇంక పగోడికి కూడా రాకూడదు, చాలా ఇరుకులో పడిపోయాను, చాలా ఇబ్బందులు పడిపోయాను, చాలా శ్రమల్లో పడిపోయాను, ఇక నా పని అయిపోయింది అని మనము దిగులు పెట్టుకోకూడదు. అమ్మ ఏం పెట్టుకోకూడదు? దిగులు పెట్టుకోకూడదు. చేతకాని వాళ్ళలాగా మనం తయారవ్వకూడదు. ఇక మనం ఇంకా మన పని అయిపోయింది అనుకోకూడదు. మన లోపల ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన శ్రమలు వస్తాయి, మనకి హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. ఎన్ని వచ్చినా మన లోపల ఏముండాలంటండి? విశ్వాసం ఉండాలంట. మా దేవుడు మాకున్నాడు, మా దేవుడు సర్వశక్తిమంతుడు, మా దేవుడు చనిపోయి తిరిగి లేచినవాడు, మా దేవుడు జయశీలుడు, ఆయనను మేము నమ్ముకున్నాం. ఈ శ్రమలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోడు ఆయన మా శ్రమలో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు, విశాలత వైపు నడిపిస్తాడు. ఇప్పుడు ఈ శ్రమలు ఎప్పుడు ఉండవు, ఈ కష్టాలు ఎప్పుడు ఉండవు అని మనం విశ్వాసంతో మాట్లాడాలంట. అలాగే విశ్వాసం కలిగిన వారంగా మనం మారిపోతే ఏమండి, ఈ శ్రమలు, ఈ కష్టాలన్నింటినీ కూడా ఆ విశ్వాసము ద్వారా జయించేలాగా మనం మారిపోతే అప్పుడు సేవకులు సాక్ష్యం చెప్తున్నారు, మీ విశ్వాసమును చూసి మేము ఆదరణ పొందాము, మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితరా, మేము కూడా బతికినట్టే, మీరు స్థిరముగా నిలబడలేదా, మా ప్రయాస వ్యర్థం అన్నట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మన శ్రమలలో మనం ఎలా ఉండాలన్నట్టు? విశ్వాసంగా ఉండాలన్నట్టు నేర్పిస్తున్నాడు. ఏమండి, మన ఇరుకులో నుంచి మనల్ని విశాలతలోకి దేవుడు నడిపిస్తాడన్న విశ్వాసం మనకు ఉండాలి అని చెప్తున్నాడు. ఏముండాలంటే అండి, విశ్వాసం మనకు ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇంక ఇది నీకు తగ్గదమ్మా, నీ పని అయిపోయింది అన్నాడు అనుకోండి, మనకేముండాలి? ఇలా ఒక డాక్టర్లు పని అవ్వదని చెప్పారు, కానీ నా దేవుడు సమర్థుడైన దేవుడు, స్వస్థపరచగలిగిన సమర్థుడు, అలాంటి దేవుడు నేను నమ్ముకున్నాను, నేను విశ్వాసంగా ఉంటే నీకు తెగులు తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన. ఎప్పుడు కూడా ప్రియులారా, విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది జరిగినా మన మేలు కోసమే అనే ఒక తలంపు మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ఏది జరిగినా మన మంచికే అనే ఒక ఆలోచనతో మనం విశ్వాసంగా మాట్లాడాలి, విశ్వాసంగా ముందుకు అడుగేయాలి, విశ్వాసంగా మనము శ్రమలను జయించడానికి మనం సిద్ధపడాలి. అలాగున మనం స్థిరముగా నిలబడాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఒక కథ ఒకటి చెప్పగా విన్నాను నేను అండి. ఒక రాజుగారు, ఆయన ఆస్థానంలో ఒక మంత్రి గారు ఉన్నారట. ఈ మంత్రి గారు ఏది జరిగినా మంచిగా జరుగుతుందండి అని చెప్తాడంటే అత్తమానం అండి. రాజుగారు ఆయన ఎందుకో ఏదో యాపిల్ ఏదో సరదాగా ఆయన కట్ చేసుకోవాల్సిన పని లేదు, వాళ్ళంతమంది ఉంటారు చేయడానికి, ఆయనే కట్ చేసుకుందాం అన్నట్టు ఒక యాపిల్ చాకు తీసుకుని కట్ చేసుకున్నాడు సరదాగా. అది పొరపాటున ఒక వేలు తెగిపోయింది. ఒక వేలు, బొట్టన వేలు మొత్తం తెగిపోయి పడిపోతే నా చేయి తెగిపోయిందని ఆయన అమ్మోయ్ బాబోయ్ అంటే గబగబా కట్లు కట్టారు. డాక్టర్ వచ్చి కట్టు కట్టిన తర్వాత మంత్రి గారు వచ్చాక నా చేయి తెగిపోయిందా అని చెప్పాడు మంత్రి గారికి. మంత్రి గారు అన్నాడు, మన మంచిగా జరిగింది లేండి అన్నాడంట. ఏమన్నాడంట? మీ మంచిగా అది తెగిపోయింది అన్నాడంట. అంటే రాజుగారికి కోపం వస్తుందా రాదా? నా చెయ్యి తెగిపోతే అయ్యయ్యో అంటాం మానేసి నా మంచిగా తెగింది అంటావురా నువ్వు అని నేను చెరసాల్లో వేయండి అన్నాడంట. మంత్రి గారిని బంధించి చెరసాల్లో తీసుకెళ్ళేది, చెరసాల్లో వేశారు. అప్పుడు రాజుగారు వచ్చి, చెరసాల్లో వేసాను కదరా ఇప్పుడు బాగుందా అన్నాడంట రాజుగారు. నా మంచిగా నన్ను చెరసాల్లో వేశారండి రాజుగారు అన్నాడంట. ఇదేంటి చెరసాల్లో అయితే నా మంచిగా వేశారు అంటాడేంటి, చెయ్యి దిగిపోతే మీ మంచిగా అంటాడేంటి, వీడికి మెంటలా అనుకుని రాజుగారు వేటకి వెళ్ళాడంట. మరుసటి రోజున వేటకి వెళ్ళాడంట. వేటకి వెళ్తే మరి అడవిలోకి వెళ్తారు కదా, అడవిలోకి వెళ్తే అడవి మనుషులు మొత్తం మీద కాశారు. అక్కడ అడవి మనుషులు దొరికితే ఈయనేమో అక్కడ వాళ్ళేమో బోళ్ళంత మంది తండా ఉన్నారు, పట్టేసుకుని బంధించేసి తీసుకెళ్ళి వాళ్ళకి తర్వాత రోజుని వాళ్ళ దేవతకి బలి ఇవ్వాలంట. వీడెవడో బలి దొరికాడు,
మరి ఈయన రాజు అని తెల్లదు కదా వాళ్ళకి. వాళ్ళు అడవి మనుషులు. వీడెవడో బాందరికడ మన దేవతకు బలిచ్చేద్దామని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ కట్టేసినన్ని బలిత్తకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారంట. ఆ బలిద్దామని చూస్తే ఆ బలిచ్చి వాడు ఉంటాడు కదా, ఆడొచ్చి పరిశీలన చేశాడంట రాజుని. మొత్తం అన్నీను ఈ చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, ఈ చేతికి ఏమి లేవు, బట్టనే లేదు. ఆడు అన్నాడంట, ఒరే వీడు బలిత్తకు పని చేయడు రా అన్నాడంట. అన్నారంట వాళ్ళందరూ. వీడికి ఈ చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, ఈ చేతికి 5 ఏళ్ళు లేవురా, 1 ఏళ్ళు లేదు, వీడు బలిత్తకు పని చేయదు, వీడిని నిప్పేసి పంపేయండి అన్నాడంటాడు. అరే అనవసరంగా పట్టుకున్నాం వీడిని, ఎంతో శ్రమ పెట్టాం అని ఇప్పేసి వదిలేశారంట. వదిలేస్తే అమ్మ దేవునికి స్తోత్రం అనుకుని జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాడంట రాజు. ఇంటికి వచ్చేసి చెరసాల ఉన్నాడు కదా మంత్రి, ఆయన దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి బాబు నిన్ను అనవసరంగా జైలు పెట్టాను రా బాబు, నువ్వు అన్న మాట కరెక్ట్ అయింది, నా ఏళ్ళు లేకపోతే నాకు మంచిదైంది నా మంత్రి గారు అన్నాడంట. అదేంటి ప్రభు, మొన్నేమో కోపం అంటారు, ఇప్పుడేమో ఏళ్ళు లేకపోతే మంచిది అన్నారేంటి ప్రభు అన్నాడంట మంత్రి. అవునరా బాబు, ఏళ్ళు లేదు కాబట్టి నన్ను బతికిపోయాను, లేకపోతే నన్ను బలిచ్చేద్దరు అన్నాడంట. అప్పుడు నువ్వెందుకు మంచిదన్నావు, చెరసాల్లో ఉంటే ఇది మంచిదన్నావు కదా, నీకెందుకు మంచిదని అడిగాడంట రాజుగారు. అప్పుడు మంత్రి చెప్పాడంట, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను కూడా రావాలి కదా, మన ఇద్దరం వెళ్తాం కదా, మీకు ఏం లేదని మిమ్మల్ని వదిలేద్దరు, నాకు ఏళ్ళన్నీ ఉన్నాయి కదా, నన్ను వేసేద్దరు బలి, నన్ను చెరసాలతో నాకు మంచిదన్నాడంట మంత్రి గారు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ. కాబట్టి ప్రియులారా, ఆయన చెరసాలు ఎంతో మంచిదైంది, ఈయనేమో ఏళ్ళు దిగిపోతాం మంచిదైంది. కాబట్టి మనకి ఏం జరిగినా దేనికోసం మనం కుంగిపోకుండా, మనం చేతగానంలాగా అయిపోకుండా, ఏది జరిగినా మన మంచిగా జరుగుతుందని విశ్వాసంతో మా దేవుడు మాకున్నాడు, మా దేవుడు మమ్మల్ని విడిపించగలడు, రక్షించగలడు, సమర్థుడు అనే విశ్వాసంతో మనము శ్రమలను దాటుకుంటూ ముందుకు వెళ్ళాలని, అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళమై స్థిరముగా నిలబడాలని, అలాగ మనల్ని తయారు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ శ్రమలో ఆ విశ్వాసం కలిగి ఉండటమే విశాలత. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. శ్రమలో అయ్య బాబోయ్ నాకు వచ్చింది శ్రమ అనుకోవడం ఇరుకు. ఆ శ్రమలోనే నా దేవుడు నాకున్నాడు, ఈ ఇరుకులో నుంచి నడిపిస్తాడు విశాలతలో, కానీ నమ్మకం నీకు విశాలత వైపు నేను నడిపిస్తుంది. అదే విశాలత అని ఆ ఇరుకులోనే, ఆ శ్రమలోనే ఆ విశ్వాసం కలిగి ఉండటమే విశాలత. ఆ విశ్వాసం నిన్ను విశాలతలకు నడిపిస్తుంది ఖచ్చితంగా అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 3వ మాట మనం చూస్తే ప్రియులారా, 2 కొరింథీ 12:10. 2 కొరింథీ 12:10. నా మాటలు అర్థమవుతున్నాయంటారా? నా మాటలు అర్థమవుతున్నాయా? మొదటి మాటలో ఏం చెప్పాడు? ప్రార్థన చేసుకోమని చెప్పాడు. ఏం చెప్పాడు? దేవునికి యాకోబు వలె రాత్రంతా మొర్రపెట్టుకొని విశాలత వైపు ఖచ్చితంగా నడిపిస్తాడు దేవుడు. 2వ మాట ఏం చెప్పాడు? విశ్వాసం కలిగి ఉండు, విశాలత వైపు నేను నడిపిస్తాడు. 3వ మాట ఏం చెప్తున్నాడంటే, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ నిందలలో, నీ అవమానంలో నీవు సంతోషంగా ఉండని చెప్తున్నాడు. అదే విశాలత. చూడండి ఎంత బాగా చెప్పాడు. 2 కొరింథీ 12:10. నేను ఎప్పుడు బలహీనున్నావు అప్పుడే బలవంతుడును, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలంట, నిందలంట, ఇబ్బందులంట, హింసలంట, ఉపద్రవములంట, ఇన్ని వచ్చేస్తే ఏం చేస్తున్నాడంట? సంతోషించుచున్నాను. శ్రమలో విశ్వాసం కలిగి ఉండటమే గొప్ప. ఇంకొక స్టెప్ పైకెక్కించి విశ్వాసం కలిగి ఉండటమే కాదు, శ్రమలోనే సంతోషంగా ఉండటం నేర్చుకోండి. అదే విశాలత అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనలను ఎవరైనా నిందిస్తే సంతోషంగా ఉంటామా? సంతోషంగా ఉంటామా? పలానా వాళ్ళని నిందించారని తెలిస్తే మాకు మాడిపోద్ది. వాళ్ళ వెంక చూడలేము, మళ్ళీ వాళ్ళతో మాట్లాడలేము. మనం తిరిగి నిందించపోయినా, దూషించపోయినా కనీసం వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టమవుతాం. కానీ భక్తుడు చెప్తున్నాడు, దేవుడు ఆత్మ ద్వారా చెప్తున్నాడు, నీ మీదకి నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, అది ఎటువంటి పరిస్థితి అయినా, బలహీనత అయినా, అది హింస అయినా కూడా, ఉపద్రవమే అయినా కూడా, అందులో నువ్వు ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండమని చెప్తున్నాడు. ఈ సంతోషం ఎలాగొస్తుంది? విశ్వాసము లోపల నుంచి నా దేవుడు నాతో ఉన్నాడు అన్న అభయం లోపల నుంచి, ఆ కష్టంలోనే సంతోషం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సంతోషం మనకి చూపించారు అపోస్తలులైన పౌలును, పేతురుని పట్టుకుని చితక కొట్టేసి చెరసాలు వేసి బొండలు బిగించారంట.
ఎందుకు? సువార్త చెబుతున్నారని. ఏం తప్పు చేయలే, దొంగతనం చేయలేదు, అబద్ధం ఆడలేదు, ఎవరిది దోచుకోలేదు, ఎవరిని నరహత్య చేయలేదు, ఏమీ చేయలేదు. సువార్త చెబుతున్నారని తీసుకెళ్ళి చితకొట్టారంట. ఒళ్ళంతా రక్తం కారిపోతుంది, ఒళ్ళంతా చితకొట్టేశారు, కాళ్ళకి బొండ బిగిచ్చేశారు, అలా చెరసల్లో పడేశారు. ఎవరైనా మనమైనా ఏం చేస్తాం? అమ్మోయ్ బాబోయ్, అమ్మోయ్ బాబోయ్, బాబోయ్ అమ్మాయి అంటుంది తప్ప ఏం చేయలేం, ఏమీ చేయలేం, మూలుగుతుంది తప్ప ఏం చేయలేం. అంత శ్రమలో, అంత హింసలో, అంత ఇబ్బందిలో వారు అన్నీ పక్కనెట్టి దేవానికి స్తోత్రమయ్యా అని పాటలు పాడుతున్నారంట. దేవుని స్తుతించుటకు పాడుటకు మొదలు పెట్టారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరు కష్టంలో, ఒకరు దెబ్బలు తిని, ఒకరు హింసింపబడి, ఒకరు నిందించబడి, అవమానించబడి సంతోషంగా పాటలు పాడుతున్నారంటే వాళ్ళ లోపల ఏమున్నట్టు? మా దేవుడు కొరకు మేము నిందించబడ్డాం, మా దేవుడు సువార్త చెబుతున్నందుకు మేము దెబ్బలు తిన్నాం, మా దేవుడు సువార్త చెబుతున్నందుకు మేము చెరసల్లో వేయబడ్డాం, మా దేవుని కొరకు మేము ఈ ఉపద్రవంలో పడ్డాం, ఈ హింసల్లో పడ్డాం. మా దేవుడు మాకు కిరీటం ఇస్తాడు, మా దేవుడు మాకు బహుమానం ఇస్తాడు, ఒకవేళ చచ్చిపోతే మంచిది, ఆయన దగ్గరికి వెళ్ళిపోతామని సంతోషంతో పాటలు పాడుతున్నారంట, ఆరాధిస్తున్నారంట, స్తుతిస్తున్నారంట. అప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉండలేక ఏమండి ఆ చెరసాల పునాదులు కంపింపజేశాడంట. పునాదులు అదిరినాయంట, తలుపులు తెరుచుకున్నాయంట, తాళాలు బద్దలైపోయినాయంట, చెరసాల్లో ఉన్న సంఖ్యలన్నీ కూడా ఊడిపడిపోయినాయంట, చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ మారిపోయారంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఇరుకులో ఏడవటం, చేతగాని వాళ్ళగా ఉండటం కాదు నాన్న. ఇరుకులో సంతోషంగా ఉండు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు, అద్భుతాలు చేస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇరుకులోనే ఉన్నారు కానీ విశాలత చూపించారు ప్రజలకి. చూపించలేదా? వాళ్ళు చెరసాల్లో ఉండి కూడా పాటలు పాడుతూ ఉంటే ఈ ఆనందం మాకు కూడా కావాలని చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ కూడా ఆ పాటలో, రాగంలో, మాటలో కలిపారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి అందరిపైకి దిగాడు, పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు. రాత్రికాడ అందరూ రక్షింపబడిపోయారు. సంఖ్యలన్నీ తెగిపోయిన. దేవునికి మహిమ కలుగునుగాక. సంఖ్యలు తెగిపోయినా ఒక్కడ కూడా బయటికి వెళ్ళా అంటే మారిపోయారని అర్థం. ఏమండి, మన శ్రమలో, మన ఇబ్బందులు, మన నిందల్లో మనము సంతోషంగా వాటిని ఫేస్ చేసేటట్లుగా మనం సిద్ధపడాలా. అప్పుడు దేవుడు మన ద్వారా అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మనము ఇరుకులోనే ఉన్నాం కానీ ప్రార్థన ద్వారా విశాలతలోకి వెళ్ళొచ్చు. ఇరుకులోనే ఉన్నాం, విశ్వాసము ద్వారా విశాలతలోకి వెళ్ళొచ్చు. ఇరుకులోనే ఉన్నాం, సంతోషంగా ఇరుకులో ఉండటం వలన విశాలత వైపుకి నడిపించబడవచ్చు. మనమే కదా అనేక మందిని నడిపించవచ్చు. ఇంకా అలాగే మనం ముందుకెళ్తే ప్రియులారా, ఇంకా చెప్పడానికి చాలా ఉంటాయి కానీ సమయం లేదు. 4వ మాట మనం చూస్తే ఆదికాండము 9వ అధ్యాయము 27వ వచనం. నీ కష్టకాలంలో నుంచి నిన్ను విశాలత వైపు నడిపిస్తాడు, నీ ఆపదల్లో నుంచి నిన్ను విశాలత వైపు నడిపిస్తాడు, నీ యొక్క ఇరుకులో నుంచి నిన్ను విశాలత వైపు నడిపిస్తాడు, నీ శ్రమలో నిన్ను విశాలత వైపు నడిపిస్తాడు, నీ మరణకరమైన పరిస్థితులలో నిన్ను విశాలత వైపు నడిపిస్తాడు. అది నీ సమస్య ఏదైనా నిన్ను విశాలత వైపు నడిపించగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. 4వ మాట కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు యాపేతును ఏం చేస్తాడు? విశాలపరుచును. అమ్మ నా వైపు చూడండి. నోవహుకు 3 కొడుకులు. నోవహుకు ఎంతమంది కొడుకులు అండి? 3 కొడుకులు. మొదట ఆయన షేము, రెండో ఆయన హాము, మూడో ఆయన యాపేతు. ఈ రెండో ఆయన శపించబడ్డాడు. రెండో ఆయన ఏమయ్యాడండి? శపించబడ్డాడు. ఈ మొదట ఆయన, మూడో ఆయన ఉన్నారు మంచిగా. వాళ్ళిద్దరూ ఉన్నారు మంచిగా. మొదట ఆయన, మూడో ఆయన మంచిగా ఉన్నారు. ఈ యాపేతు షేము గుడారములో నివసిస్తాడని రాసిపెట్టారు. యాపేతు ఏం చేస్తాడంట? షేము గుడారంలో నివసిస్తాడు. అంటే అర్థం ఏంటంటే, షేము గుడారములో, ఆ షేము వంశావళిలో యేసు ప్రభు పుట్టాడు. ఇప్పుడు యాపేతు వెళ్ళి షేము గుడారంలో నివాసం ఉండటం అంటే నీవు యేసు ప్రభు ఉన్న గుడారంలో ఉండాలని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవైనా, నేనైనా, మనం ఎవరైనా మనము యేసు ప్రభుల వారు ఉన్న గుడారంలో నివాసం ఉంటే
నీవు విశాలపరచబడతావు. దేవునికి స్తోత్రం కలిగిన. నిన్ను దేవుడు విశాలపరచాలంటే నీ గుడారంలో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. లేకపోతే యేసు ప్రభు ఉన్న గుడారంలోకి నీవు వెళ్ళాలి, అంతే. కాబట్టి నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? యేసు ప్రభు ఎవరింట్లో ఉన్నాడో వాళ్ళతోనూ సహవాసం చేయాలా. ప్రార్థనా పరులతో నువ్వు సహవాసం చేయాలా. దేవుడు యందు పరిశుద్ధులతో నీవు సహవాసం చేయాలి. ఏమండి? దైవ సేవకులతో నీవు సహవాసం చేయాలి. పరిశుద్ధులతో, పాపమును అంటే భయపడే వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి. పాటలు పాడే వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి. ఏం పాటలు? దేవుని పాటలు. ఏమండి? ఇలాగున నీ సహవాసాన్ని బట్టి నీకు ఏమొస్తుంది? నీ సహవాసాన్ని బట్టి నీకేమొస్తుంది? విశాలత వస్తుంది. నీ సహవాసం ఏమండి జోకులు వేసుకునే వాళ్ళతోనా? నీ సహవాసం ఎటకారంగా మాట్లాడే వాళ్ళతోనా? నీ సహవాసం ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళతోనా? నీ సహవాసం ఏమండి అష్టాచమ్మాట ఆడుకునే వాళ్ళతోనా? నీ సహవాసం ఇంకా ఏదో జల్లిపోయి ఆడుకునే వాళ్ళతోనా? నీ సహవాసం టీవీ దగ్గర, నీ సహవాసం సినిమా దగ్గర, నీ సహవాసం సీరియల్ దగ్గర, నీ సహవాసం ఏమండి ఎక్కడ? నీ సహవాసం ఎక్కడ? నీ సహవాసం పరిశుద్ధులతో ఉండాలి. నీ సహవాసం పాటలు పాడేవారితో ఉండాలి. నీ సహవాసం ప్రార్థనా పరులతో ఉండాలి. నీ సహవాసం దైవ సేవకులతో ఉండాలి. నీ సహవాసం మందిరంతో ఉండాలి. నీ సహవాసం యేసుప్రభుతో ఉండాలి. నీ సహవాసం పరిశుద్ధాత్మ దేవుడితో ఉండాలి. నీ సహవాసం తండ్రి అయిన దేవునితో ఉండాలి. అలాంటి సహవాసం కలిగి ఉంటే నిన్ను దేవుడు విశాలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆఖరి మాట ఏమిటంటే ఏమండి? ఐదో మాట ఏమిటంటే దేవుడు గాదును విశాలపరుస్తాడు. ఏమండి? చూడమ్మా, ద్వితీయోపదేశకాండం 33:20. ఎవరిని విశాలపరుస్తాడు? దేవుడు ఎవరిని విశాలపరుస్తాడు చెప్పండి? గాదును విశాలపరుస్తాడు. 33 ద్వితీయోపదేశకాండం 20. గాదును గురించి ఇట్లా నేను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును. ఓకే, అవన్నీ వద్దు. గాదును విశాలపరచువాడు స్తుతింపబడును గాక. అంతేనా? ఏమండి? గాదు అనండి ఒకసారి. గాదు వాళ్ళ పిల్లల్ని గాదీయులు అన్నారు. ఇంకా అలాగ కొండ కావాలనే గెదరేనీయులు అన్నారు. ఏమన్నారండి? గాదు పిల్లల్ని గాదీయులు అంటారు. వాళ్ళ పిల్లలు అలాగ సంవత్సరాలు గడిచిపోతే గెదరేనీయులు అన్నారు యేసుప్రభు టయానికి. ఏమండి? ఆ గెదరేనీయుల దేశంలోనికి యేసుప్రభు సముద్రం దాటి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఒక్కడి కోసం. ఎందుకు వచ్చాడండి? ఒక్కడి కోసం. ఆ గెదరేనీయుల దేశంలో సమాధుల్లో ఒకడు బట్టలు తీసేసుకుని చెత్త కొట్టేసుకుని రాళ్ళతో ఆడే కొట్టేసుకుని రక్తాలు గారిపోతా ఆ దారంటే ఎవరైనా వాళ్ళని రాళ్ళతో కొట్టేస్తా ఆడు భయం పుట్టించేస్తాడు మొత్తం ఆ ఊరోళ్ళందరికీ. ఆ ఊరోళ్ళు వచ్చి ఆడికి సంఖ్యలతో కట్టేస్తున్నారు చేతులు కాళ్ళు. ఆ సంఖ్యలు తెంపేస్తున్నాడంట. ఏం చేయాలంట? ఎవడన్నా తాడు కడితే తెంపుతారు. తాడును కూడా తెంపలేము మనం అయితే. ఏమండి? తాడు తెంపుతాడు ఎవడన్నా అయితే. సంఖ్యలు తెంపేస్తాడు అంటాడు. అంతే. ఆడికి ఎంత బలం ఉందే? ఆడికి చాలా బలం ఉంది. కానీ ఆడి బలం కదా, ఆడి లోపల 2000 దయ్యాలు ఉన్నాయంట. ఎన్ని దయ్యాలండి? 2000 దయ్యాలు ఉన్నాయంట. ఒక్క దయ్యం ఉంటేనే మనం తట్టుకోలేం కదా. 2000 దయ్యాలు ఉంటే ఆడుతో ఎలా తట్టుకుంటారు ఎవడన్నా? ఆ ఊరు అల్లిపోతున్నారండి చూసి. ఆడు ఆత్మ నశించిపోకూడదని దేవుడు ఆడిని ప్రేమించి ఆడి కోసం సముద్రం దాటి అవతలొడ్డికి వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్తుంటే ఆడి లోపల ఉన్న దయ్యాలంటాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాకు ఇంకా టైం ఉంది కదా, అప్పుడే వచ్చేసి పెట్టి మమ్మల్ని అప్పుడే పాతాళంలో పంపేస్తావా? అప్పుడే పంపకం. అక్కడ పందులు ఉన్నాయి, పందుల్లోకి పంపు అయ్యా అని రిక్వెస్ట్ బతిమాలుతున్నాయి దెయ్యాలు. బతిమాలు తీసుకురా అన్నాడు. ఈ కుమారుడిని విడిచి పోన్లే అన్నాడు. ఆ కుమారుని విడిచేయి అందులో పోయినాయి, పందుల్లో పోయినాయి. ఆ పందులు 2000 పందులు పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయినాయి అంట. ఇప్పుడు ఒక ఆత్మని రక్షించడానికి 2000 పందులు చచ్చిపోయినా పర్లేదని యేసుప్రభు ఈ ఆత్మ అంత విలువైందని చెబుతున్నాడు. కాబట్టి ప్రియులారా, నీవు దురాత్మల చేత పీడింపబడుతున్న వ్యక్తివైనా, నీవు దుష్ట శక్తుల వలన అనారోగ్యం పోలేని వ్యక్తివైనా, ఒక దయ్యమేమో మోగా చెవిటి దయ్యం అంట. దయ్యాల్లో రకాలు ఉంటాయి. ఆ దయ్యం పట్టుకుంటే ఆడికి చెవిని పడదాం, దయ్యం పట్టుకుంటే మాటలు రావు. ఒక్కొక్కడికి ఏమన్నా కడుపులో నొప్పి దయ్యం ఉంటుంది, ఆడి కడుపులో నొప్పి వచ్చేదంట తత్మాను. ఒక్కొక్కడికి రకరకాల
ఇబ్బందులు, రకరకాల బాధలు వస్తుంటాయి, రకరకాల శరీర వ్యాధులు వస్తుంటాయి. హాస్పిటల్కి వెళ్తే అన్ని రకాల టెస్టులు చేసి ఏమి లేదంటారు, అన్ని రకాల టెస్టులు చేస్తారు, ఏమి లేదంటారు. ఇంటికి వచ్చి నొప్పి చేస్తుంటుంది, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఏమి లేదంటారు. దెయ్యం ఏంటండి, దెయ్యం వినపడతలేదు అంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని చేసి టెస్ట్ చేసి అంత బాగుందిరా, అంత కర్ణ పేరు బాగుంది, అన్ని బాగున్నాయి, వినపడిపోతుంది. ఆయన ఎలా చూస్తాడు చిట్లించి, ఆయనకేం తెలుసు ఇందులో వినపడకుండా చేసి కూడా ఉన్నాడని. కాబట్టి రకరకాల దయ్యాలు ఉంటాయి. అదొక ఇరుకు కదా ఏమండి. ఒక ఆవిడికి రకరకాలు ఉంటాయి. వాడు కాళ్ళు రావాడికి లెగలేడు. ఒకడికి ఓస చెయ్యి ఏమండి, ఒకడికి కళ్ళు కనపడవు, రకరకాలు ఉంటాయి. యేసు ప్రభు గద్దించగానే ఏమైందంట ఏమండి, ఏమైందంట, ఒకడు అగ్ని కనపడితే దూకేస్తాడంట, నీళ్ళు కనపడితే దూకేస్తాడంట, అదో దయ్యం. ఏంటండి రకరకాల దయ్యాలు ఉంటాయి. యేసు ప్రభు గద్దించగానే ఏమైపోయింది, దయ్యం పోయింది. ఆడు స్వస్థ చిత్తుడై తెల్లని బట్టలు ధరించుకుని యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్ట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనలో ఎవరికైనా ఏ దయ్యమైనా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే, అనుమానం అనేది ఒక దయ్యం. ఏంటంటే అనుమానం అనేది ఒక దయ్యం, అవునా కదా అండి. వీడు డ్యూటీకి వెళ్తాడా, ఆడంటే భర్త అనమాట, డ్యూటీకి వెళ్తాడా, అలాగే వెళ్తాం ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నావు అంటాడు. ఇంట్లోనే ఉంటుంది ఆ తల్లి, భార్య ఎక్కడ ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది. వీడు అత్తమానం ఫోన్ చేస్తుంటాడు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, అనుమానం ఏమండి. ఆడికి అనుమానం తీరక ఇంట్లో సీసీ కెమెరా పెడతాడు, వరండాలో సీసీ కెమెరా పెడతాడు, అన్ని చోట్ల సీసీ కెమెరా పెడతాడు, అత్తమానం చూసుకుంటాడు ఏమండి. ఈవిడ ఏదైనా పొరపాటున ఏదైనా అవసరమై అలాగే వెళ్తే వాళ్ళని టైంకి ఇంట్లో లేవేటి అంటాడు. ఆడికి ఏమి దయ్యం, అనుమానం దయ్యం. రకరకాల దయ్యాలు ఉంటాయి. ఏంటండి ఈ దయ్యాల నుంచి విడుదల పొందాలంటే, ఆ ఇరుకులో నుంచి విశాలతలోకి రావాలంటే ఎవరు విడిపించగలరు? నజరేయుడైన యేసు నామము పలకగానే దయ్యములు గండ 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 వణుకుతున్నాయట, పారిపోతున్నాయంట. యేసు నామంలో అంత శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 6వ మాట 2 సమూయేలు 22వ అధ్యాయం 19-20. 2 సమూయేలు 22:19-20. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు, నేను ఆయనకు ఇష్టుడిని కనుక నీకు విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాడు. నీకు శత్రువులు ఎంతమంది అయినా ఉండొచ్చు ఏమండే, నువ్వంటే గిట్టని వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు ఏమండి. నీవు నివాసం ఉంటున్న ఈదులో అందరూ శత్రువులే నీకు. నువ్వంటే గిట్టదు, నీ మాట పాడినెవరు, నీకు అన్ని ఆటంకాలు పెడుతుంటారు. ఎన్ని రకాల శత్రువులు 100 మంది ఉన్నారు నీకు. కానీ నీవు ఆ శత్రువులు అనే ఒక ఇరుకులో పడ్డావు. నీ శత్రువులందరినీ నిర్మూలన చేసి నిన్ను విశాలత వైపు దేవుడు నడిపిస్తాడని సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకుంటాడు. శత్రువులు నీ మీదకి వచ్చేస్తే, నీకు ఆపద వచ్చేస్తే, వాళ్ళకి వచ్చి నీ మీద పడిపోతారు, చంపేస్తారన్న మూమెంట్ వస్తే అడ్డుపడతాడంట దేవుడు, వచ్చి అడ్డంగా వస్తాడంట. వచ్చాయి నా బిడ్డడు జాగ్రత్తగా ఉండండి, కపడతారని చెప్పి భయపెడతాడంట, అవతల వాళ్ళని నిర్మూలన చేసేస్తాడంట. చేసి అప్పుడు నీకు శత్రువులు ఎవరు లేరురా నాన్న, నువ్వు ధైర్యంగా ఉండమని మనల్ని విశాలత వైపు నడిపిస్తాడంట. అబ్రహాము పరదేశిగా ఉంటే అండి ఐగుప్తు వెళ్తే, ఐగుప్తులో సమృద్ధిగా ఉంది, తింటానికి భోజనం ఉందని వెళ్తే, ఐగుప్తు రాజు ఫరో అబ్రహాము భార్యను చూసి చాలా అందంగా ఉంది, రే తీసుకొచ్చేయండి అన్నాడు. మరి రాజు కదా, రాజు అంటే బలం ఉంది కదా, సైనికులు ఉన్నారు కదా, అధికారం ఉంది కదా. ఆడేమో పరదేశి, ఇతర దేశం నుంచి వచ్చాడు బాటసారి, ఆడు నన్నేం చేయగలడు అనుకుని తీసుకొచ్చేమన్నాడు. తీసుకొచ్చేసారు, అంతఃపురంలో పెట్టారు. నేను రాజుని అనుకున్నాడు. అబ్రాహాము చెట్టు కిందకు వచ్చిన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభు ఆ రాజుగారు తీసుకెళ్ళిపోయి ఏదో చేయను ఆయన అని అబ్రాహాము ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి కాడ యేసు ప్రభు దర్శనమిచ్చాడు, రాజుకి దర్శనమిచ్చాడు, పొర్రోకి అద్దిరిపోయాడు. ఏం చేశాడండి, అద్దిరిపోయాడు పొర్రో. అతడు నా ప్రవక్త, ఆమె అతని భార్య, ఆమెను ముట్టుకున్నామంటే చచ్చిపోతావు అన్నాడు. అమ్మ బాబోయ్, ఆయన ప్రవక్తని
ఈమె ఆయన భార్య అని నాకు తెలదు బాబా, నేను తెలిసి చేసిన తప్పు కాదు బాబు, ఇది నాకు తెలదు బాబు దేవుడా అన్నాడు. పరు నీ మాట నేను ఆలకించను, నీ ప్రార్థన నేను ఆలకించను. ఇప్పటికే నీ భార్యలు అందరికీ గర్భం మూసేశాను, నీకెవరో పిల్లలు పుట్టరు. అర్జెంటుగా పువ్వులు పెట్టుకెళ్ళి నా ప్రవక్తకి అతని భార్యను అప్పచెప్పి అతడి కాళ్ళు పెట్టుకుని ప్రార్థన చేయమను. అతడు నీ పక్షంగా ప్రార్థన చేస్తే అప్పుడు క్షమింతానన్నాడు దేవుడు. గడలాడిపోయాడు రాజు, అల్లిపోయాడు. ఎవడో లేడనుకుంటే నీ పక్షంగా దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఎవడో లేడు, ఈ వెనకాల ఎవడో లేడు, ఈయన నలిపేద్దాం, చంపేద్దాం, ఈయన తొక్కేద్దాం అనుకుంటే నీ పక్షంగా ఎవరు ఉంటారో దేవుడు ఉంటాడు. నీ పక్షంగా వ్యాజ్యం ఆడతాడు. రాజు గడలాడిపోయి తెల్లారేపటికి అండి, ఒకవేళ ఆయన రాజ్యంలో ఎవడైనా తప్పు చేస్తే ఆయన దగ్గరికి వస్తే న్యాయం చెప్తాడు కదా, రే వాడికి తప్పు కట్టు, 1000 రూపాయలు డబ్బులు ఇయ్యి, పెనాల్టీ కట్టు, క్షమాపణ చెప్పు అని చెప్పి తీర్పిస్తాడు కదా. అలాగా ఆయన మీద ఆయన తప్పేసుకుని కొన్ని గొర్రెలు, కొన్ని ఒంట్లు, రకరకాల పశువులు ఇచ్చి, దోసలు ఇచ్చి, దాసీలు ఇచ్చి, బంగారం ఇచ్చి, వెండి ఇచ్చి, పట్టుకెళ్ళి పువ్వుల్లో పట్టుకెళ్ళి భార్యను అప్పచెప్పి తప్పు అయిపోయింది బాబు, క్షమించి బాబు అని కాళ్ళు పెట్టుకొని నా పక్షంగా దేవుడికి ప్రార్థన చేయి బాబు, నువ్వు చేస్తే అంగీకరిస్తానంట, నేను చేస్తే అంగీకరించాలంటే అప్పుడు అబ్రాము ప్రభువా ఇతడిని క్షమించని ప్రార్థన చేస్తే అప్పుడు క్షమించి సర్లేపా నీకు పిల్లలు పడతారులే, నీ శాపం తీసేసాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ. కాబట్టి ప్రియులరా, దేవుడు ఆపత్కాలంలో ఉంటే శత్రువుల మీదకి వచ్చి పడిపోతే ఆదుకుంటాడు. అది కూడా ఆదుకుంటాడు. విశాలత వైపు నిన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆఖరి పాయింట్లో మనం నేర్చుకోవలసింది ఏంటంటే మన హృదయం విశాలపరచబడాలి. మన హృదయం చెప్పండి ఏం చేయాలి? విశాలపరచబడాలి మన హృదయం అండి. పాస్టర్ గారేమో ఈ యొక్క 2 కొరింథీ 6:11 ఉంది. ఏమండి, కొరింథీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఓ కొరింథీయులారా, మిమ్మలను రక్షణలోకి నడిపించడానికి, మిమ్మలను దేవుని స్వరూపంలోకి మార్చడానికి నేను పానార్పణముగా పోయబడటానికి సిద్ధంగా ఉన్నాను. నేను కరిగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీకోసం నేను వేయపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు దేవుని యందు నిలిచితే చాలు. మా హృదయాన్ని మేమంత విశాలపరుచుకున్నాం మీ విషయంలో, కానీ మీ హృదయము సంకుచితంగా ఉంది అన్నాడు. ఎలా ఉందంటండి? దైవ సేవకుడు హృదయం విశాలంగా ఉంది. వాళ్ళ కోసం చచ్చిపోతా కూడా ఇష్టపడుతున్నాడు దైవ సేవకుడు. కానీ దైవ సేవకుడి కోసం వాళ్ళ హృదయం ఎలా ఉంది? సంకుచితంగా ఉంది. ఎలా ఉందండి? సంకుచితంగా ఉంది. చాలామంది విశ్వాసులు హృదయాలు ఎలా ఉంటాయంటే దైవ సేవకుడు ఇంటికి వస్తే అయ్యగారు రండి అని లోపల కూడా పిలవలేనంత సంకుచితంగా ఉంటాయి హృదయాలు. ఎలా ఉంటాయండి హృదయాలు? అయ్యగారు లోపలికి రండి అని గడగడలాడుతూ లోపలికి ఆహ్వానించలేనంత సంకుచితంగా ఉంటాయి చాలామంది హృదయాలు. అనుభవంతో చెప్తున్నాను మాటలు, నేను ఉత్తునే కాదు వాళ్ళ బోళ్ళని కారణాలు చెప్తారు. వాళ్ళ హృదయం ఎలా ఉందండి? సంకుచితంగా ఉంది. కొంతమంది అయ్యగారు రండి అంటారు, లోపలికి వెళ్ళి కూర్చుంటాడు సేవకుడు కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చే అంత విశాలంగా కూడా హృదయం ఉండదు. ఉపసభన మాటలు చెప్తారు, ప్రార్థన చేయమంటారు, చేసాగా ఉంటామండి అంటారు, అంతే. కొంతమంది హృదయం ఎంత విశాలంగా ఉందో తెలుసా? ఆ యొక్క రోమీలకు రాసిన పత్రికలో ఉంటాడు ఒక ఆయన, 16వ అధ్యాయంలో ఉంటాడు. ఇలా చూడండి, నా వైపు చూడండి, తీయక్కలేదు లేరా, 16వ అధ్యాయంలో ఉంటాడు. రోమా సంఘంలో పాస్టర్ గారి నుంచిని సంఘం అంతటికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అంటాడంట పాస్టర్ గారు. అప్పుడు ఆ సంఘంలో ఆయన లెగిస్తాడంట. ఎప్పుడు అలా ఆ మాట రాగానే లెగుతాడంట. లెగిసి, అయ్యా సంఘం అంతటికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం వస్తే అది నాకే రావాలి, నేనే చేస్తాను ఆతిథ్యం, ఇంకెవరికి ఇవ్వకుండా అంటాడంట. అంటే సంఘం అంతటికి భోజనం ఎవరు పెడతారో? ఒక్కడే. ఎప్పుడు చెప్పినా క్రిస్మస్ వస్తుంది భోజనం పెట్టాలి సంఘానికి అన్నారు అనుకోండి, లెగుతాడు, నేను ఉన్నానండి అయ్య గారు, నేను చూసుకుంటాను అంటాడు. ఈస్టర్ వచ్చింది అనుకోండి, అయ్యా సంఘాంతరికి భోజనం పెట్టాలనుకుంటున్నామని పాస్టర్ గారు అంటే లెగుతాడు, అయ్యా నాది ఆఫర్, నేనే, ఇంకెవరికి ఇవ్వకుండా అంటాడు. అలాగే సంఘం అంతటికి ఆతిథ్యం ఇవ్వాలంటే అతనే, ఇంక రెండో వాడికి ఛాన్స్ ఇవ్వడం ఆశీర్వాదం అంతా అయింది. అలాగే మరి క్రిస్మస్ జరుగుతుందమ్మా, మరి పరిచర్య చేయాలి, ఉల్లిపాయలు కోయాలి, అవి పరిచర్యలో ఉండాలి, అన్నీ చక్కబెట్టాలి, కుర్చీలు వేయాలి, అవన్నీ అయిపోయిన తర్వాత తీయాలి, అన్ని గిన్నెలన్నీ శుభ్రం చేయాలి, కడగాలి అన్నాం అనుకోండి
ఒకళ్ళు ఇద్దరు అయ్యా ఆ పనికి మేమిద్దరం ఉంటాం, ఇంకెవరికి చెప్పకుండా మేమే చేసేస్తాం అని విశాలం ఉండాలి హృదయం. ఏముండాలండి? విశ్వాసుల్లో హృదయం ఎలా ఉంటుంది? మా విశ్వాసుల్లో హృదయం ఎలా ఉంటుంది? సంకుచితంగా ఉంటుంది. అలా ప్రార్థన అయిపోగానే మనకి ఎందుకులే వెళ్ళిపోతున్నారు అంతే. మరి ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి సార్ ఆశీర్వాదాలు? ఏమండి? హృదయం ఎలా ఉండాలి? విశాలంగా ఉండాలి. పౌలు గారి కోసం అంటారు, ఏమన్నా నా మాట అండి, పౌలు గారి కోసం అంటారు సంఘస్థులు, పౌలు గారికి కళ్ళ వ్యాధి ఉంది. ఏముందండి? కళ్ళ వ్యాధి ఉంది. ఆ కళ్ళ వ్యాధిని బట్టి ఎదుటోడు ఆ కళ్ళు చూసి అసహించుకుంటారనమాట. ఆ వ్యాధి తగ్గట్లా. ప్రభుకి 3 సార్లు ప్రార్థన చేశాడు పౌలు గారు, అయ్యా ఈ వ్యాధి వలన నన్ను అందరూ అసహించుకునే ఇలాంటి పరిస్థితి ఉంటుంది, ఇది తగ్గించి ప్రభు అంటే యేసు ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు అంతే. సరే వదిలేసాడు. ఇంకా వదిలేస్తే అలాంటి కళ్ళు కోసం సంఘస్థులందరూ అంటారు, అయ్యా నీ కళ్ళు తీసేసి మా కళ్ళు చిత్తం పెట్టుకో అయ్యా అంటున్నారు. దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. మా కళ్ళు చిత్తం, నీ కళ్ళు తీసేసుకుని మా కళ్ళు పెట్టేసుకో అంటున్నారు. అంటే వాళ్ళ హృదయం ఎలాగైపోయిందండి? విశాలం అయిపోయింది. ఏమండి? ఆది అపోస్తుల సంఘంలో 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి ఒకడికి, వాడు 1, 2 ఉంచుకొని 8 ఇళ్ళు అమ్మేసి పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర ధనం పెడతాడంట. వాడి హృదయం ఎలా ఉంది? విశాలంగా ఉంది. దేవుని సువార్త కోసం నాకు 10 ఇళ్ళు ఉన్నాయి, ఏం చేసుకుంటాను, 2 ఉంటే చాలు, నాకు నా బిడ్డలకి 8 అమ్మి పడేసి అపోస్తుల పాదాల దగ్గర డబ్బులు పెడితే సువార్త వ్యాప్తి జరుగుతుంది, ప్రపంచం అంతా సువార్త అందింపబడుతుంది అని అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులు ఏం చేశారంట? లేని వాళ్ళకి పంచిపెట్టారంట ఆ డబ్బులన్నీ. అండి ఉన్నవాడు ఇస్తే లేని వాళ్ళకి పంచిపెట్టారంట. అందరికీ కూడా సమృద్ధిగా ఉందంట. సమానత్వాన్ని ప్రకటించారు, సర్వ సమానత్వాన్ని ప్రకటించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హృదయములు ఏమవ్వాలి? దైవ సేవకుడికి ఆతిథ్యం చేసే అంత విశాలం అవ్వాలి. దైవ సేవకుడిని ప్రేమించే అంత విశాలం అవ్వాలి. ఏమండి? ఇరుగు పొరుగు వారిని ప్రేమించే అంత విశాలం మన హృదయం అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, 2 కొరింథీ 6:11, 6:13 మీ హృదయం విశాల పరచబడి ఉన్నది అన్నాడు. కాబట్టి ప్రియులారా, మన హృదయం ఏమవ్వాలటండి? మన హృదయం విశాలం అవ్వాలి. దేవుని కార్యాలకి ఏమండి సపోర్ట్ చేయడానికి హృదయం విశాలం అవ్వాలి. ఏమండి? అవ్వాలా వద్దా? ఇప్పుడు క్రిస్మస్ ఆరాధన జరిగిందని అంటే మొన్న ఆ టెంట్లకనే స్టేజ్ డెకరేషను, వంట సామాగ్రి ఉంటుంది కదా, వీటన్నిటి కోసం 13,000 బిల్లేసి ఇచ్చాడు. ఎంతండి? 13,000 బిల్లేసి ఇచ్చాడు. సంఘస్థులు అందరూ మరి ఎంత ఇచ్చారో అయ్యగారికి తెలుసు. ఆ ఇచ్చినవి మిగతా చాలా ఖర్చులు ఉన్నాయి, వాటికి అయిపోయి ఉంటాయి. ఈ 13,000 ఒప్పే. ఇంకా ఉన్నాయి లెక్కలు, చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏమేమి తెచ్చారు ఏంటన్నది ఇవన్నీ లెక్కలు వేసుకుంటే ఎంత పోయిందో గమనించండి. దేవుని పరిచర్య కోసం మాకుండి చేసామా లేక చేసామా చెప్పండి. అంతకుముందే 10 రోజుల క్రితం మా పాపను 4 రోజులు హాస్పిటల్లో పెట్టాం. అందులోంచి బయటపడతామే చాలా అతి కష్టంగా బయటపడ్డాం. డబ్బులు కట్టకుండా పంపరుగా, అతి కష్టంగా బయటపడ్డాం. ఈ నెల గడుతుందా ఏమో, ఎలా ఉంటుందో అనుకున్నాం. దేవుడు మహాకృప ద్వారా ఏదో నడిపిస్తున్నాడు. అంత మాట అనిపించుకోకుండా ఏమండి, ఎక్కడ కట్టాల్సి అక్కడ కట్టుకుంటే వెళ్తాం. ఇంత భారీగా ఏర్పాట్లు చేయడం ఎందుకు? కనీసం అంత పెద్ద దైవ సేవకుని తీసుకురావడం ఎందుకు? కొద్దిమంది అయినా రక్షింపబడతారు, పరలోక రాజ్యానికి సిద్ధపరచబడతారని ఒక ఆశతోనే ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి అండి, ఓ పక్కన నేను, ఓ పక్కన డాడీ, ఓ పక్కన మా తమ్ముడు అండి, అందరం కూడా ప్రయాసపడి అన్ని పనులు చేసి సంఘస్థులు చాలామంది సహకరించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయాలు ఏమవ్వాలి? దేవుని పరిచర్య కొరకు అనేకుల రక్షణార్థమై మన హృదయాలు విశాలపరచబడాలి. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఇరుకుల నుంచి విశాలత వైపు నడిపించుటకు సిద్ధపరచును గాక.